నమస్తే మామలు దోస్తులు, వెల్కమ్ టు క్రేజీ విలేజ్ సీకేపీ. ఈ రోజు మీకోసం హాట్ సమ్మర్ లో హాట్ ఫిష్ ఫ్రై. అజయ్ మామ ఇలా ఏమేమి వేసినవరా? ఇలా ఎర్రని కారపొడి, తెల్లని ఉప్పు, పచ్చని పసుపు, హాట్ ఫిష్ మసాలా, కొంచెం ఆయిల్ వేసాం. దోస్తులు, ఈ దావత్లకు మన 90 మామూను మా బావ కూడా వస్తున్నారు. మరి ఎప్పుడు వస్తారు వాళ్ళు చూడాలి. కమింగ్ సూన్. వాళ్ళు వచ్చిన వాళ్ళు వెంటనే వాళ్ళని చూపిస్తాం మీకు కూడా. ఓకేనా? జస్ట్ ఆన్ ది వే. నమస్తే మామ, ఏమైనా రెడీ అయింది? ఎండలు బాగా కొడుతున్నాయి కదా, మిగతా దగ్గర ఒక 90 వచ్చినాయి. అదేంది అందరు ఎండకు తలసబాబుతో నువ్వేంది లంచ్ చేశాను? మన వేరే ఉంటుంది, అలాగే ఉంటుంది. దాని కళ్ళు 90 మోయ కళ్ళు వేసుకో. కళ్ళు తీసుకో. బా కళ్ళు అలాగేది సూపర్ ఉన్నాయి కళ్ళు. అన్న ఊపింది చాలే, హెచ్చిపోతాయి. అది ఆడ నూనె గరం నడుపుతున్నారా? అయిపోతుందరా. అన్న ఏం వేసినవే, ఇంతమంది చేసినావు, మేము ఒకటే పైసిన ఇది మనకు అలవాటే గారేది. ప్రణగాడేరా ఊరుకు ముందు వచ్చింది, కలవడతలేడు. ఆడ వచ్చినాక దొడ్డికి ఏంటి అది మరి ఏం ఎత్తుండో ఎటువంటి అర్థమవుతలేదు. అయినా మంచిగా గుమ్మగుమ్మ వాసస్తున్నాయి అన్న. ఒకటి దియ్యి తిందాము మెల్లగా. అన్న గుమ్మగుమ్మ వాసస్తున్నాయి, ఒకటి దియ్యి తిందాము మెల్లగా. అన్న తీసినవా తిన్నాయి? అరే ఆగావు, అడుగు మీదకి వచ్చినాం కడుకో, దిట్టు తీయాల. దయాలు బియ్యాలు ఉంటాయి అట్లా. అవునా? దయ్యాలు ఉంటాయి. అబ్బా మనం మంచి పని చేసినా, లేకపోతే నాకు దిట్టు పడుతుంది. తిన్నా ఇప్పుడు దేనికి ఏం కాదు. అబ్బా అన్న మంచి పని చేసిన చెప్పిన ఇప్పుడు అప్పటికి నీకు 90 పంపిస్తాను. నేను ఇప్పుడు వచ్చిన దావత్ గారికి అజయ్ గారు ఫోన్ చేసి దమ్ దమ్ చెప్తున్నావు. నేను ఇప్పుడు వచ్చేసరికి నువ్వు ఫోన్ల మీద ఫోన్లు చెప్తావు. నాకేం అర్థం కాదు. నువ్వేంటి? నమస్తే బావా. బామ్మ నమస్తేరా. లేట్ అయిందిరా. మనసు వచ్చి ఉండవే ఈత కల్లాగా మన 90 మామ కూడా వచ్చిండు. వచ్చిండే మనకు కళ్ళు వెళ్ళి ఎంత అంత పనిపో మనకు డోకలేదు. అరే బొమ్మ రే 90 వేసిన వెళ్ళావా? వేసిన 90 అత్తు నత్తి. అరే 90 బొమ్మది గోలిచిన అయిపోయినారా? అయిపోయినా 90 మామ ఎప్పుడు వచ్చినావే? అప్పుడు వచ్చిండ్రా, నువ్వు ఊరుకు ముందు వచ్చేది. అప్పుడు దొడ్డుకో గింతసేపారా. ఏం చేద్దామే, నిన్న జైచలవేనా ఎండల వాడి దొడ్డికి లేచింది. అరే బొమ్మడి చెప్పేసి మంచిగా గట్టిగా బిర్యానీ వచ్చింది. మనకి చెప్పకపోవడానికి డిటైల్ నీకు ఎప్పుడు నా మీద నాన్నమనమైన నిన్న బిర్యానీ తిన్నా. నాకు అంశాలు చెప్పిన వాళ్ళని తిన్నప్పుడు మరి ఎందుకురా నీ చిట్ట కలిగినట్టుంది. తిన్నప్పుడు నాకు తలుతలే నీకు. అరే నువ్వు దూరం ఉండి మళ్ళీ మాకు అనుకుంటే నీ దొడ్డికి. అయ్యో అమ్మా అన్న ఏమో లేట్ అయింది. లేట్ అయింది. ఒక మనిషి వచ్చిన ఉండే అటువేనా? ఎండ బాగుంది కళ్ళు తాగుతాం. ఎటువేనా నువ్వు ఇవరా కనిపించలేవు. నేను ఇటు కట్టలేనవేనా వారా. ఇదేంద్రా ఇన్ని మొత్తం ఫోన్లో పెడుతున్నావు మనిషి. అప్పుడే వచ్చిండు కుండ అంటే లేపుతలేడు. ఇక ఎవరో కాక జిమ్మలు ఫ్రై చేస్తున్నాడు. పోయి రావాలి చూసా తిన్న వీడిని ఊకున్నా చూడండి. తినొచ్చిండు మళ్ళీ ఇంక తప్పలేదు. అంటే సెకండ్ రౌండ్ ఇప్పుడు తింటుండు అంతే పని. అంతేనండి. అరే బొమ్మలు ధర తప్పించుకున్నా చాలు. నాడు అలా గరం అవుతావు నాడు. అట్టున్నావరా ఒక్క గ్లాస్ రాని ఎత్తులే బామ్మరి. ఎప్పుడు ఇదే పని నాకు ఏడికైనా తప్పించుకుంటా అనుకున్నా. పోతారా అవతలే పనం వచ్చిన గ్లాస్ రానిస్తలేవు నన్ను. అని గుమ్మమ్మ వాసన వస్తుంది. ఒక్కని ఎక్కువ తింటున్నావు. గింత పోరమ్మా రేపు నాడు తెచ్చుకోపోనాడు. రేపు అంతే. నువ్వు లేకపోతే ఏంది మా వంశీ చేస్తాడు. వంశీ మామ ఒక జిమ్మ తీసుకోండి. కొన్ని దాదా తీసుకురా గంతే. నాకు తీసుకొచ్చి పెట్టిడా గంతే బస్. రోడ్లో పెడతావు ఏంది చేతికి? 90 మాయ్యా పని రేటుకి అయితే ప్రపంచం ఎటువంటి రానే ఉన్నారా కంచోడు కాడ ఉన్నాడు పో.
అయ్యో జిమ్మలు ఉన్నాయి అయిపోయినాయి చెప్తాను అప్పని మనం పోతున్నాం జిమ్మల కాడికి రే ఏతున్నావురా అరే అమ్మ జిమ్మలన్నీ ఇంత అన్నా నువ్వు ఏంటో గిన్నె పక్కన పెట్టుకున్నావు నువ్వు అది చెప్తుంటారా అచ్చెనుకున్నాడు ఏంద్రా అన్ని జిమ్మలు మొత్తం అయిపోయినాయి నేను ఎండిపోతాయి నేను ఎండిపోతా చిన్నప్పటి నుండి చూస్తున్నానే నేను చూడబట్టి చిన్నప్పటి నుండి చూస్తున్నా ఇప్పుడు అప్పుడా అడు ఓడు ఆడే కూర్చొని తాగుతాడు చూడాడు అడు ఓకపోతే ఓపోను రాను తిరిగి వెళ్ళి ఓరా మొత్తం ఉన్న జిమ్మాలు తింటున్నావు మీరు అస్సలు వశపడతలేదు గాలి ఆకు వెళ్ళవు అరే అదే నువ్వేమో జిమ్మకు ఉందా రా అక్కడ బాగా పొట్టు పొట్టు నిలుతుండు నేను జిమ్మలు నేను ఒక్కడే తిన్నా కిలో జిమ్మలు ఎవరైనా నలిసి కదా నువ్వు కూడా రమ్మని కూర్చున్నా రమ్మని ఇక తెస్తున్నావు జిమ్మలన్నీ అయిపోయినాయి రమ్మని కూర్చున్నాం తినుడే ఈ వంశపోయాడు ఏమో ఎటు ఇటు ఎటు తిరగలేను మరి తాగుతున్నాము మెల్లగా తింటున్నాము తెలియదు ఫ్రెండ్స్ అటు బొర్రా మొత్తానికి అయితే జిమాస గడిగేశారు మన ఇంటి మామ మా అన్నగారు ఇక రాని గదం గదం కుమ్మేద్దాం అయితే ఫ్రెండ్స్ మీకోసం బాగా కష్టపడుతున్నాము మమ్మల్ని ఆదరించాలని కొంచెము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి గంట నొక్కండి మంది ఎక్కైంది ఏమనుకోకూడదు ఫ్రెండ్స్ ఏం మాట్లాడినా కానీ ఓకే ఫ్రెండ్స్